తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్రయత్నించారు. రౌడీ మూకలతో కలిసి తిరువూరుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అవినాష్ తో పాటు అతనితో పాటు వచ్చినటువంటి మూకలను కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. వారి దెబ్బకు అక్కడే దేవినేని అవినాష్ అతడి మూకలు ఆగిపోవాల్సి వచ్చింది. ఇక భారీగా రౌడీ మూకలు వచ్చినటువంటి కారణంగా దేవినేని అవినాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని మైలవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? ఎంటర్ ద డ్రాగన్ అంటే ఏందన్నా? అదొక ఆంగ్ల చిత్రం పేరు. లోపలికి రావడమే కానీ బయటకు వెళ్ళడం ఉండదు. ఇప్పుడు మనం అంతే. తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు ఒకేసారిగా 100 మంది 200 మంది వచ్చారు. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా, ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాం. అంటే మొత్తం గారు ప్రీ ప్లాన్. దీంట్లో అసలు ఆ వెధవుల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామి లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు అందరూ గారు కలిసి నీ బాడీ లాంగ్వేజ్ రౌడీజం సూట్ అవుతలే గానీ మ్యాటర్ అంటే చెప్పు. ఈ రోజు నా మీద కానివ్వండి, అరుణ్ గారి మీద కానివ్వండి, సోమదాస్ గారి మీద కానివ్వండి హత్యాయత్న ప్రయత్నం ఈ రోజు చేశారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. జాగ్రత్త పడుకుంటా. 100 మంది దాదాపుగా కారు చుట్టూ గారు గుమ్ముగూరి కారు లేపటాలు, అద్దాలు పగలగొడతాలు. ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఇదేంటే చాలా శ్రద్ధగా కొట్టాడు. ఈ విధంగా బూతులతో ఈరోజు మమ్మల్ని చేస్తాం జరిగింది. చూస్తున్నానా నిద్ర ఎలా వస్తుంది? దాదాపుగా 2 గంటల సేపు మేము కారులో ఉన్నాం. రెండు గంటల సేపు మేము కారులో ఉన్నాం. ఆ 2 గంటల గారా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర. ఎవరిని ఆపట్లా, ఎవరిని వెళ్ళిపోమని చెప్పట్లా. నేనేమని నీ చెంచానా? నిన్ను మా వాళ్ళు అరెస్ట్ చేసింది యాక్సిడెంట్ కేసుకి ఇంత ఆర్కెస్ట్రా ఏంట్రా? చూసుకుని కూర్చుంటే 3 రోజులు ఇంటికి వెళ్ళిపోతాం. పైపెచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పని మాకు నోటీసులు వస్తున్నారు. నోటీసులు గారే వల్ల ఆ నిమిషం అక్కడే మీరు అరెస్ట్ అని చెప్పని మమ్మల్ని తీసుకెళ్తానికి ప్రయత్నించారు. ఏంట్రే మొరటి పనులు? అంటే ఏంటి ఈ పద్ధతి? ఇవే తగ్గించుకుంటే మంచి. రౌడీలతో గుండాలతో ఇది మానిటరింగ్ చేసేదంతా గారా. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని వాళ్ళ ఆఫీస్ నుంచి ప్రతి నిమిషం గారా సిఐకి అక్కడ ఉన్న నాయకులకి ఫోన్ చేసి ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలి, ఏ విధంగా చెయ్యాలి అని చెప్పని వాళ్ళు డైరెక్షన్ ఇస్తాం. ఇక్కడ పోలీసులు యాక్ట్ చేస్తారు. అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. కేసులో బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు. ఆ కేసులో బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతాం. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక దళితుడు ఎక్స్-ఎంపీ నందిగామ సురేష్ పాపం 1.5 రోజులు పాపం జైల్లో పెట్టారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. కాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.